మా శంకర్రావు ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఈ నెలతో పూర్తయిపోతుందమ్మా. ఇంకో వస్తువు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకురాకుండానే సంబంధం చూశాను. ఏ కళనున్నాడో మా శంకర్రావు కూడా ఒప్పుకున్నాడమ్మా. పిల్లని చూసుకోవడానికి వెళుతున్నాం. ఏమిటి, మా వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? అదేమిటండి మళ్ళీ పెళ్ళి ఏమిటి? అవునయ్యా, మా వాడికి పెళ్ళైంది. పెళ్ళాం పురిటికి పుట్టింటికి వెళ్ళింది. పెళ్లి కాలేదని అబద్ధం చెప్తారా? ఇంత మోసం చేస్తారా? ఆడపిల్లవారంటే అంత తెలుసా? ఏమా మీ వాడికి పెళ్లి అయిందట కదా, పెళ్లి కాలేదని చెప్తారా? మావాడి పెళ్లి కావడం ఏమిటండి? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేను నమ్ముతానండి. మీవరో చెప్తున్నారు. అది కాదండి, ఇలా ఒక ఆడపిల్ల గొంతుకోయాలనుకోవడం పాపమే కాదు, నేరం కూడా. నా వల్ల కాదు. ఇలాంటి మతి మరుపు మనిషితో సంసారం చేయడం నా వల్ల కాదు. మీకు ఇదేం పోయే కాలం వచ్చిందండి? పెళ్లి కాని కుర్రాన్ని పట్టుకుని పెళ్ళైందని చెప్తారా? పిచ్చిదానా, మతి మరుపు నీకా నాకా? మన వాడికి పెళ్ళైంది. పెళ్ళాం పురిటికి వెళ్ళింది. 12 మగపిల్లాన్ని ప్రసవించింది. ఇదిగో బావగారు ఉత్తరం రాశారు, కావాలంటే చూడు. ఉత్తరమా? అయ్యో, ఇది ఎదురింటి వాళ్ళదండి. ఎదురింటి వాళ్ళదా? మరి ఏమిటి ఉత్తరం మీద వెంకటేశ్వరరావు నా పేరుంది? ఓరి దేవుడో, మీ పేరు వెంకటేశ్వరరావు కాదండి, హనుమంతరావు. అవునా? మరి పొరపాటు జరిగిపోయింది. మరి పిల్లకి పెళ్ళి ఎలా అవుతుంది ఇప్పుడు? ఈ పిల్లకు పెళ్లి కావడం ఏమిటండి? పెళ్లి కావాల్సింది మన అబ్బాయికి. త్వరగా వెళ్ళి ఆ కుర్రవాడిని పిలుచుకురండి. అలాగే అలాగే. మరి ఉత్తరం నేను ఇస్తాను, సరేనా? వెళ్ళండి. వెళ్తున్నా. వెళ్ళండి. మా ఆయనకు ఎంత మతిమరుపు అంటే నీళ్లలో పడి ఈదడ మర్చిపోయాడు అందట వెనకటికొకటి. రావోయ్, రారా. ఇదిగోనే కుర్రాన్ని తీసుకొచ్చేసాను. కర్మ. అమ్మా, మార్కెట్లోకి కొత్తగా విసిపి వచ్చింది. ఈజీ ఇన్స్టాల్మెంట్స్ కొనేసా. అబ్బా, ఎవరండి అలా కేక పెట్టింది? కింద వాటా పిన్నిగారు. ఆవిడకు మతిమరుపు మొగుడు, ముదిరిపోయిన కొడుకు ఉన్నారు. వాళ్ళు ఆవిడ చేత అప్పుడప్పుడు అలా అర్పిస్తుంటారు. అలాగా, వస్తానండి. అదేమిటి, కాసేపు కూర్చుని వెళ్ళమ్మా. త్వరగా వచ్చేమంది, మళ్ళీ వస్తానండి. సరే, బాయ్. నేను వెళ్ళొస్తా వదినా. నువ్వెక్కడికయ్యా? పాపం ఉషా ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఇంటి దాకా రేపటి వస్తాను. సరది ఒక 50 అయిపోయా, నీ రుణం ఉంచుకుంటా. ఈ రోజు మనం ఒక్కసారి కూడా ప్రేమించుకోలేదు. రోజుకోసారి పళ్ళు తోముకున్నట్టు రోజుకోసారి ప్రేమించుకోవడం ఏంటి? రేపు ప్రేమించుకుందాంలే. అంటే రేపు పళ్ళు తోముకోవా? అబ్బాయి సారది, ఏమిటి అమ్మాయితో తెగ మాట్లాడిస్తున్నావు? అబ్బా, అమృత బాండంలో ఆల్కహాల్ చుక్కల కాకి చూపేసుకుని ఏమిటండి మీరు? మీకు కావాల్సిన 50 కదా, ఇదిగో 100 తీసుకోండి. ఇంకో 50 కొట్టగలవా? పోతవే. అగో ఉషా, ఇన్ని గారు బియ్యంలో రాళ్ళేరుతున్నారా? లేదమ్మా, రాళ్లలో బియ్యం ఏరుతున్నాను. అబ్బో, మీ ఇంట్లో చాలా సామాన్లున్నాయే. ఏనుగుల్ని అప్పుగా ఇస్తుంటే 2 ఏనుగుల్ని తోలుకొచ్చి కట్టేసుకున్నట్ట వెనకటికొకడు. అలాగే మావాడు కూడా వాయిదాల పద్ధతిలో తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు వెధవ సామాన్లని. సరేలే, ఈ గొడవంతా నీకెందుకు గాని, నువ్వు కూర్చోమ్మా, నీ కాఫీ తీసుకొస్తాను. చాటి వండి పిన్ని గారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మా ఇంటి అడ్రస్ ఎవరిని అడగకుండా నేనే వచ్చేసాను. అలాగే మా ఆవిడ్ని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి నాకు మతి మరుపు లేదని నిరూపించుకుంటాను. పార్వతి, పార్వతి, ఇదేమిటి? ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాలి తీసిన బెలూన్లా ఉన్నావు, ఇప్పుడు కన్ని పిల్లలా కనిపిస్తున్నావు. కాదండి, నేను అదే నేననేది కూడా అదే. అది కాదండి. ఇంకేం చెప్పద్దు, నిజంగా ఇవాళ. అయ్యో రామ, ఆ పిల్ల మన పక్కవాట సుజాత చెల్లెలండి, ఉషా. నన్ను క్షమించమ్మా, మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసాను. ఇది మీ ఇల్లే, నేను మీ ఇల్లాలనే. అలాగా? ఏమ్మా, నీ పేరేమిటి? కైతానా? కాదండి, ఉషా. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరేమిటి? రామనాథం. వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. వెరీ గుడ్, బాగుందమ్మా, చాలా బాగుంది. నీ పేరు ఉషా, మీ నాన్నగారి పేరు రామనాథం, చేసేది వ్యవసాయం. చూసావా ఎలా గుర్తుపెట్టేసుకున్నాను? మా ఆవిడ నాకు మతి మరిపని పని చెప్తుంది, నువ్వేం నమ్మద్దు. అలాగేనండి. ఇంతకీ మీ నాన్నగారికి పెళ్ళయిందా అమ్మా? అయ్యో రామా, వాళ్ళ నాన్నగారికి పెళ్ళయిందా అని అడగడం ఏమిటండి? రథి 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 ఉషా, రథి ఉషా, మనం గోదావరికి షికారులో బోటు వెళదాం. గోదావరికి షికారులో బోటు కాదేమో, బోటెక్కి గోదావరిలో షికారేమో. అదే వెళదామా? కుదరదు. ఏ? ఇవాళ నేను బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్ళాలి. కాన్వెంటా?
మరి నాతో బిఏ పాస్ అయ్యావని అబద్ధం ఎందుకు చెప్పావు? అబ్బా ఎల్కేజీలో చేరడానికి కాదు, టీచర్ గా చేరడానికి. ఐ సీ. ఏ కాన్వెంట్? మీ కిట్టు చదివే కాన్వెంట్ లో. ఓహో ఐ సీ. ఉషే ఉష పెద్ద బిష.